దీన్ని 3 భాగాలు చేయాలనుకుంటున్నాను ఈ ప్రభుత్వం. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లిస్ పార్టీకి దారావతం చేసి వాళ్ళకు వచ్చేటటువంటి 70 సీట్లు ఏమి ఉన్నాయో దాంతోపాటు 10 పక్క నుంచి మెజారిటీ సంబంధించినటువంటి బూత్ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళ కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లిస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మీరు మనకు హెల్ప్ చేయండి అని ఫిట్ ప్రూఫ్ రాలే హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది వరల్డ్. మీరే అంటారు, ఒకరు డల్లాస్ అన్నారు, డల్లు పోయాడు, ఇంకోటి ఏదో అన్నాడు ఇస్తానులో ఏదో అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య డల్లు లేదు, బొల్లు లేదు, ఇద్దరు కలిసి గిల్లి ఆడుకుంటున్నారు హైదరాబాద్. వాళ్ళు ఆడుకున్నారు అయిపోయింది, మీరు ఆడుకుంటున్నారు గిల్లి జెండా హైదరాబాద్ ప్రజలతో. ట్యాక్స్ స్ట్రక్చర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గ్రామం దాదాపు ఈ కొత్త ప్రాంతాల వాళ్ళు దాదాపు ఇప్పుడు పే చేస్తున్నా 100% ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను, సరే మీరు జీవో తీసుకొచ్చారు, అది ఏమి రైతులు తర్వాత సంగతి, కానీ ఈ గెజెట్ వచ్చిన తర్వాత మీరు మీ అబ్జెక్షన్ పెట్టినా కూడా మీరు తీసుకొచ్చారు. 7 రోజులు ఈరోజు అబ్జెక్షన్స్ ఉన్నాయి. నేను హైదరాబాద్ ప్రజల్ని ఈ కొత్త ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాను, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభ్యర్థనాన్ని ఈ వారం రోజులు తప్పకుండా ఉపయోగించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మజ్లిస్ పార్టీకి హెల్ప్ చేసే కుట్రని హైదరాబాద్ ప్రజలందరూ కూడా మనం వ్యతిరేకించాలి.